ఆయన సత్యవంతుడు, ఆయనలో దోషము లేదు, అసత్యం లేదు, ఆయన మొహమాట పడడు, రాజీ పడిన జీవితాన్ని జీవించాడు. ఆయన గుర్తెరిగిన వారు కూడా రాజీ పడిన బ్రతుకులు బ్రతికారు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యాన్ని చెబుతూ అన్ని విషయాలలో క్రీస్తులాగా బ్రతకండి అన్నాడు. హల్లెలూయా. ఎవరిలాగా బ్రతకాలి? యేసయ్యలాగా బ్రతకాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనం ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపం. అనేక క్షణాన వధువు సంఘమును కొనుక్కోవడానికి వస్తాడో మనం ఎరుగము. కనుక ప్రతి క్షణము సిద్ధపడటం చాలా ప్రాముఖ్యం. కనుక ఈ పూట క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలి అని ఒక 2-3 మాటలు తెలియపరచుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీకు స్తోత్రం. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు మీరు మాకు కలుగు చేయండి. సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోట నుంచి మీ నామమునికి మాత్రమే మహిమను తెచ్చుకోనమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తున్నాడు. ఈ ఎఫెసు సంఘానికి ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడంటే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మనం ఒకటే. ఆయన శరీరము, మనం అందరం ఆయన శరీరం, ఆయన శిరస్సు అనే విషయాన్ని చెబుతూ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు. ప్రవచించడం కావచ్చు, బోధించడం కావచ్చు, భాషలు కావచ్చు, ఇవన్నీ సంఘానికి క్షేమాన్ని ఇవ్వటానికే అని మాట్లాడుతూ మనము ప్రేమ కలిగి ఉండాలి, సత్యాన్ని చెప్పాలి అన్ని విషయాల్లో. పౌలు గారు కానీ ఒక 4-5 విషయాలు చెప్పుంటే ఆ రోజుల్లో ఈ వార్తను చదివిన వాళ్ళు, దీన్ని ప్రకటించేవాళ్ళు, ఈ పత్రికను చెప్పేవాళ్ళు, లేచి బోధించేవాళ్ళు. అది కాకుండా మిగతాది ఏదైనా ఒక విషయాన్ని చెబితే ఆ విషయాన్ని పౌలు రాయలేదు కదా అని ప్రశ్నిస్తారు వాళ్ళు. అందుకోసం పౌలు ఏం చేశాడంటే, ప్రేమ సత్యం అని మాట్లాడి ఇలా చెప్పుకుంటూ వెళ్తే నేను చెప్పిన వరకే వీళ్ళు వింటారని అన్ని విషయాల్లో యేసయ్య వలె అని చెప్పేశాడు. సో మనకి ఎవరు రోల్ మోడల్ అంటే అన్ని విషయాల్లో యేసయ్యలాగా, అన్ని విషయాల్లో యేసు ప్రభులాగా. మన పక్క వారిలాగా కాదు, పక్క విశ్వాసులాగా కాదు, పక్క కుటుంబంలాగా కాదు, లేకపోతే పాస్టర్ గారిలాగా కాదు. ఎలాగంటే అన్ని విషయాల్లో యేసయ్యలాగా ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ 3 విషయాలు మనకి జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒకటి ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు ఈ ప్రేమ అవసరం? ఈరోజు క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజంలో ప్రేమ కొదువైపోయింది అనడం ఏమాత్రము సందేహం లేదు. ఎందుకంటే ఏదైనా సమస్య ఒక దైవజనుడి మీదకో, ఒక విశ్వాసం మీదకో, ఒక సంఘం మీదకో వస్తే మిగతా వాళ్ళు సేఫ్ ప్లేస్లో ఉన్నాం అని ఫీల్ అవుతారు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఎదుటి వారికి కలిగిన దెబ్బ మనకు తగిలినట్టు మనం ఫీల్ అవ్వటం, ఎదుటివారి బాధ మనలాగా ఫీల్ అవ్వటం. వాళ్ళు హింసించబడుతున్నారు, వాళ్ళ శ్రమలో ఉన్నారు, వారి ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి బాధగా ఉందంటే సరేలే ప్రార్థన చేద్దామని వచ్చేయడం కాదు. నా భావన అర్థమవుతుందా? ప్రేమ కొదువైపోవటం వలన, ప్రేమ లేకపోవటం వలన ఇలాంటి పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి.
బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చదివితే ప్రేమ గురించి రోమపత్రికలో పౌలు గారు రాస్తూ ఒక మాట అంటాడు. 13వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. రోమపత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యము. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. పౌలు గారు చెబుతున్నాడు, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు పొరుగువాడికి కీడు చేయదు. మనం ఇష్టపడిన వాళ్ళని, మనం ప్రేమించిన వాళ్ళని, మనకు నచ్చే వాళ్ళకి మనం కీడు చేస్తామా? ఎందుకు పౌలు గారు ప్రేమను ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాడంటే ప్రేమలో కీడు ఉండదు, ప్రేమ కీడు చేయదు. మనము యోనాతాను గురించి, దావీదు గురించి చదువుతున్నప్పుడు, యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఏడుస్తూ అంటాడు, స్త్రీలు చూపించు ప్రేమ కంటే అధికమైన ప్రేమను ఎలా చూపించావు నువ్వు అంటాడు. అది బహు వింతైనది అంటాడు. ఆ ప్రేమను స్త్రీలు కూడా చూపించలేరు అన్నాడు. అంటే ఇద్దరు పురుషుల మధ్య ఉన్న ప్రేమలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని అక్కడ ఎత్తుపట్టి చూపిస్తాడు దావీదు గారు. ప్రేమ కీడు చేయదు. ప్రతి క్షణము సౌలేమో దావీదుని చంపేసి తన కుమారుడిని యోనాతాను సింహాసనం మీద కూర్చోబెట్టాలని, ఎక్కడ సింహాసనం పోకూడదని, కుటుంబం ఎక్కడ వెనక్కి వెళ్ళిపోకూడదని, రాజ్య స్థానాన్ని కుటుంబం కోల్పోకూడదు, సంతతికి మొత్తం ఉండాలని. యోనాతానేమో దేవుని చిత్తం ఏదైతే అదే జరగాలని. వీళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉంటుందో మనం బైబిల్లో చదువుతుంటే అర్థమవుతుంది. సింహాసనాన్ని వదిలేసుకున్నాడు. దావీదుని ఎంతగా ప్రేమించాడంటే సింహాసనాన్ని వదిలేశాడు. సింహాసనం మీద లేకపోతే నాతాను చెబితే ఎవడు నాతాను మాట వినడు. రాజుగారి మాట అధికారం కలిగిన మాట అంటాడు, కానీ మా నాన్న ఇంతకుముందు రాజు. ఇప్పుడు మనకి ప్రతిపక్షం, అధికార పక్షం ఉంటాయి. ప్రతిపక్షం, అధికార పక్షం అంటే ప్రజెంట్ పరిపాలిస్తున్నవారు, ప్రతిపక్షం అంటే ఒకప్పుడు పరిపాలించిన వాళ్ళు. ఒకప్పుడు పరిపాలించిన వారు నేను సీఎంని, ఇది చేయండి అంటే ఎవరైనా చేస్తారా? చేయరు. ఇప్పుడు పరిపాలిస్తున్న వారు చెబితే చేస్తారు. అంటే నాతాను తనకున్న అథారిటీని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ప్రేమ ఉంది దావీదు మీద. పౌలు గారు రాస్తున్నారు, ప్రేమ కలిగి బ్రతకాలి. ఎందుకంటే ప్రేమ హాని చేయదు, కీడు చేయదు. ఈరోజు మన దైనందిన జీవితాల్లో ప్రేమ అనేది ఉందా? ప్రేమలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అగాపే అని రాస్తారు. అగాపే ప్రేమ అది దైవికమైనది. అది లాభం ఆశించదు, ఏం కోరుకోదు, ఏ లబ్ధి ఆశించదు. అది శరీరాన్ని బట్టో, రూపాన్ని బట్టో, అందాన్ని బట్టో, ధనాన్ని బట్టో కలగదు. ఇది ప్రపంచంలో మనకు కలిగే ప్రేమలకి దైవికమైన ప్రేమకున్న వ్యత్యాసం అదే. యేసుప్రభువారి దగ్గరికి ఒక కుష్టి వాళ్ళు వచ్చి దూరంగా నిలబడి, యేసుప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిగా చేయవా అని అడిగారు. యేసుప్రభువారు ఏమన్నాడు వెంటనే? నాకు ఇష్టమే, నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి అన్నాడు. ఆ కుష్ఠవ్యాధులు కలిగిన వారిని, ఆ పక్షవాయువు కలిగిన వారిని, ఆ కుంటి వారిని, ఆ మోగవారిని, దయ్యం పట్టిన వారిని, వాళ్ళతో ఆయన కలిసిపోయాడు, వాళ్ళని ప్రేమించాడు. ఆయన పాపాత్మరాలైన స్త్రీ ఎడలైన ప్రేమను కనపరిచాడు. ప్రేమ మనిషికి ఎప్పుడు హాని చేయదు. పౌలు అంటున్నాడు, ప్రేమ కలిగి బ్రతకండి, ప్రేమ కలిగి బ్రతకండి. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోద్దని ఆల్రెడీ యేసయ్య చెప్పాడు. ఇంకో మాట ఏం చెప్పాడంటే, మీరు మొదట ఏది కలిగి ఉన్నారో, దేన్ని పట్టుకున్నారో దాని అంతం వరకు గట్టిగా చేపట్టండి అని చెప్పాడు. కాబట్టి ప్రేమ తగ్గిపోయే రోజుల్లో ఉన్నాం. ప్రేమ బలహీనపడిపోతుంది. పౌలు అంటున్నాడు ఎఫెసీ సంఘానికి, మీరు ప్రేమ కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి. బైబిల్లో ఒక మాట చదవండి, 2 సమూయేలు 1:26 చదవండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వాక్యం. చదువు. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము బహుశోకము నందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నారు, నా ఎడల నీకున్న ప్రేమ వింతైంది. స్త్రీలు కూడా పురుషుల ఎడల ప్రేమ చూపిస్తారు, అయితే ఇది అలాంటి ప్రేమ కాదు, ఇది వింతైంది, బహు వింతగా ఉంది ప్రేమ. దావీదు అన్నాడు, అలాంటిది కాదు, ఇది బహు వింతైన ప్రేమ. ఇది ఎలాంటి ప్రేమ? స్త్రీలు చూపించే ప్రేమ లాంటిది కాదు. ఇది కోరిక కోసం కలిగే ప్రేమ కాదు. ఇది డబ్బును చూసి కలిగే ప్రేమ కాదు, వింతైంది ఇది. యోనాతాను చనిపోయినప్పుడు ఏడుస్తూ ఇశ్రాయేలందరిని పిలిచి శోకం ఎత్తాడు, ఒక పాట రాశాడు.
అందరిని విలాపించండి, ప్రాలాపించండి. మీకు భూషణమును ధరించిన వారు కూలిపోయారు, వాళ్ళ కొరకు రోధించండి. వాళ్ళు మీకు కిరీటము ధరింపజేసిన వారు, మిమ్మల్ని పరిపాలించిన వారని రోధిస్తూ ఈ యోనాతాను గురించి అంటాడు, నువ్వు స్త్రీలు చూపించే ప్రేమ కంటే వింతైన ప్రేమ నా ఎడల నువ్వేం చేస్తున్నావు, చూపిస్తావు. 109వ కీర్తనలో 4-5 చరణాలు మనం చదువుతున్నప్పుడు కీర్తనకారుడు అంటాడు అక్కడ, నా శత్రువులను నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వాక్యం చదువుతుంటే మీకాలు కూడా ప్రేమించింది దావీదుని. ఎవరో చదవండి అది 18:20. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, యుద్ధశూరుడు వీరుడు అని కాదు, ఈవిడిని ఎర్రేసి ఉరిగా వేసి దావీదుని పట్టుకొని చంపేద్దాం. ఎవరైనా కుమార్తెనిచ్చి అల్లుని చంపేద్దాం అనుకుంటారా? ఈవిడిని ఎర్రగా వేసి, ఎవరిని? మీకాలు కూతురిని ఎర్రగా వేసి ఉరి వడ్డీ పట్టుకొని చంపేద్దాం అనుకుంటున్నాడు. మేకాలు కూడా ప్రేమించిందంట ఎవరిని? అయితే ఒకానొక సందర్భంలో దావీదుని సౌలు ఇంటి నుంచి మనుషులు వచ్చినప్పుడు మంచం మీద పడుకున్న దావీదుని లేపేసి దిండులు దుప్పట్లు పెట్టేసి, ఇక మంచం మీద ఉన్నాడు నిద్రపోతున్నాడు అని చెప్పి మంచం ఇచ్చి పంపించేసింది. ప్రేమించింది కదా, హాని తలపెట్టిందే? హల్లెలూయా, తలపెట్టలే. ఎందుకు? ప్రేమ ఎప్పుడు హాని చేయదు. వాళ్ళ మీద మనకు ప్రేమ ద్వేషంగా మారినప్పుడు భయంకరంగా మారిపోద్ది. ప్రేమ ఎప్పుడు హాని చేయదు. కాబట్టి మీకాలు దావీదుని ప్రేమించి దావీదుని కాపాడింది. మనం చదువుకుంటూ వెళ్తే సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, ప్రేమ సమస్త దోషములు కప్పిద్ది అంటాడు. 10వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నప్పుడు ప్రేమ ఏం చేసిద్దంట? దోషాలు కప్పేస్తుంది ప్రేమ. కాబట్టి ప్రేమించాలి. మత్తయి సువార్త 24:12 అంటాడు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోద్ది. ఈరోజు మన దైనందిన జీవితాల్లో ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటంటే అక్రమం అంట. అక్రమం అంటే ఏంటి? అది పెద్ద పాపం అనుకుంటాం. క్రమము లేని ప్రతి జీవితము అక్రమమే. క్రమముగా చేయని ప్రతి పని అక్రమమే. క్రమముగా నడవని ప్రతి తోవ అక్రమమే. క్రమముగా చేయని ప్రతి ఆలోచన అక్రమమైన ఆలోచనే. క్రమముగా ప్రవర్తించిన ప్రతి జీవితం అక్రమమైనదే. క్రమము లేకపోవటం అక్రమం. ప్రేమ ఎందుకు చల్లారిపోతుంటే క్రమం పోద్ది. ఏం పోద్ది? క్రమం పోద్ది. మన క్రమం పోతుందా? వాగ్దాన సందేశకుడు కూడా ఒకప్పుడు నిండిపోయేవాళ్ళు. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే రాత్రంతా ప్రార్థన జరిగింది అని ఆసక్తిగా వచ్చేవాళ్ళు. స్పెషల్ ప్రేయర్లు అంటే స్పెషల్ ప్రేయరు, ఇది దేవుడు చేయమన్నాడు, ప్రత్యేకంగా చేయమన్నాడు. ఆ ప్రార్థనలు కాక ఒక ప్రార్థన ప్రత్యేకంగా ఎంచమన్నాడు, దేవుడు చూపించిందని పరిగెత్తేవాళ్ళు. ఇప్పుడు క్రమం ఉన్నట్టు తప్పిపోయినట్ట. ఆదివారం ఆరాధనలకి వేగిరి పడేవాళ్ళు. ఆదివారం సొంత పనులు పెట్టుకున్నారంటే క్రమం ఉన్నట్ట అక్రమం ఉన్నట్ట. ప్రేమ ఎలా చల్లారిపోద్దంటే క్రమం తప్పేస్తారు ముందు, క్రమంలో నడవరు ముందు, క్రమాన్ని తప్పించుకుంటారు. క్రమాన్ని తప్పించుకున్న తర్వాత ప్రేమ చల్లారిపోద్ది. ఎస్సీ చెబుతున్నాడు, క్రమం తప్పిపోతే ప్రేమ చల్లారిపోద్ది. నువ్వు క్రమంగా ఉంటే ప్రేమ చల్లారదు. నువ్వు క్రమంగా ఉంటే అతిక్రమం నీలోనికి రాదు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక మాట అంటాడు, చదవండి. యోహాను సువార్త 15:10, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. హల్లెలూయా. ఎక్కడ నిలిచి ఉండాలంట? ప్రేమలో నిలవాలంటే ఏం గైకొనగలంట? ఆజ్ఞలు. షరతులు ఉన్నాయి, కొన్ని షరతులు. ప్రేమ నీలో ఉండాలంటే ఆజ్ఞలు గైకోవాలి. ఆజ్ఞలు ఏంటి? బైబిల్లో ఒక ధనవంతుడు వచ్చి నిత్య జీవం కావాలని అడిగాడు. యేసయ్య అన్నాడు, తల్లిని తండ్రిని సన్మానించిన బాబు అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నా, అది నాకు తెలుసు అన్నాడు. అవునా, సరే, నీకు కూడా కొద్దుగా ఉంది, అస్తమ్మేసిన వెంబడించు అన్నాడు. పాటించాడు ఆ మాటని. అతడు మిగుల అప్పులు గలవాడు గనక వెళ్ళిపోయాను అనందా. అప్పులుంటే వెళ్ళిపోయేవాడే. ఇప్పుడు దావీదుని వెంబడించింది ఎవరు? అరణ్యానికి వెళ్తున్నప్పుడు అప్పులు ఉన్నవారు, ఇంట్లో పెళ్ళాం పూర తట్టుకోలేని వాళ్ళు. అమ్మా,
అందరూ అదుళ్ళ ముగ్గురుగా అందరూ. ఒక్కడు కూడా సుఖంగా బతికేవాడు రాలే. ఇంత పరదేశులు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, ప్రేమ నిలబడాలంటే ఆజ్ఞలు ఉండాలి. ఆజ్ఞ పాటించాలి. మనం ఆజ్ఞలు పాటించకపోతే ప్రేమ మనలో నిలవదు. పౌలు అంటున్నాడు, మీరు ప్రేమ కలిగి బ్రతకండి. ప్రేమ దోషాలు కప్పేస్తుంది. ప్రేమ హాని చేయదు. ప్రేమ శత్రువును కూడా ప్రేమించేలాగా ప్రార్థించేలాగా చేస్తుంది. ప్రేమ క్రమము తప్పితే పాడైపోద్ది. ప్రేమ క్రమం తప్పితే పాడైపోద్ది. మీరు ప్రేమలో నిలిచి ఉండాలంటే యేసయ్య చెబుతున్నాడు, ఆజ్ఞలు పాటించండి. 2 ఆయన ఏమన్నాడంటే సత్యాన్ని చెప్పండి అన్నాడు. ప్రేమగా ఉండాలి. 2 సత్యాన్ని చెప్పాలి. నిజంగా మాట్లాడుతుంటామా? మంచివాడు ఉన్నది అన్నట్టు చెబుతాడరా అంటారా? నా గురించి నీకు ఎందుకురా అంటారా? బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. న్యాయాధిపతులు 9:19. నేడు మీరు ఎడలను, ఎరుబ్బయలు అంటే గిద్యోను ఎడలను, ఆయన ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించుడు కాక జాగ్రత్తగా ఉండాలి. తలపైకి ఎత్తాలి. ఇశ్రాయేలుని విడిపించిన న్యాయాధిపతి అయిన గిద్యోను మరణించిన తర్వాత, గిద్యోను సంగతి మనకు తెలుసు, గానుగులు సాటిన ధాన్యాన్ని దొల్లగొట్టుకొని ఉంటే దేవుని దూత వచ్చి పరాక్రమ కలిగిన బలార్జుడా అని పిలిచి కత్తి దుయ్యకయే రక్తం చిందించకయే డ్యూటీ పెట్టుకుని యెహోవాకు జయము గిద్యోను జయము అనుకుంటూ వెళ్తుంటే దూతలే వీరి పక్షాన్ని యుద్ధం చేశారు, కొల్ల సొమ్ము దోచుకున్నారు. ఆయన వీళ్ళు పరిపాలించిన తర్వాత, వీళ్ళని ఏలిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత దాసీకి పుట్టిన అబీమెలెకు అనే వ్యక్తి ఆ న్యాయాధిపతి తత్వం మీద కన్నేసి, అధికారం మీద కన్నేసి, దానికి అడ్డుగా ఎంతమంది ఉన్నారని చూస్తే 70 మంది పిల్లలు ఉన్నారు. ఎవరికి? గిద్యోనికి. ఆ షెకెములో ఉన్న ప్రజలందరితో కలిసి ఒకరినొకరిని మమేక్యం చేసుకొని, ఐక్యం చేసుకొని, తన వైపు త్రిప్పుకొని ఈ 70 మంది పిల్లల్ని ఒకే రాతి మీద చంపేశాడు. ఒకే రాతి మీద అంటే ఎక్కడ దొరికినా అక్కడ కాదు, అందరిని పట్టుకొచ్చి ఒక రాయి మీద పెట్టి తల నరికి చంపేశాడు. వారిలో యోతాము అనే ఒక ఆయన తప్పించుకొని వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత ఎదురుపడి వీళ్ళతో మాట్లాడుతుంటాడు. అడవిలో చెట్లన్నీ కలిసి మాకు రాజు కావాలి అని ఇష్టపడ్డాయి. ఈ చెట్లు ఏం చేశాయంటే మొదటిగా ఫస్ట్ ప్రయారిటీగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలీవ చెట్టు మాకు రాజుగా ఉంటావా అని అడిగాయి. ఒలీవ చెట్టు అన్నది, నేను దేవుని మానవుని ఏకం చేయడానికి, దేవునితో దగ్గరికి వెళ్ళటానికి నా తైలాన్ని ఇస్తే వాళ్ళు ఎలిగిచ్చి దివిటీలో ఉంటారు. దేవునికి వాళ్ళకి మధ్య ఒక సందు ఉంటుంది. నా పని వేరు, నా ఆలోచన వేరు, నా ఉద్దేశం వేరు. నేను రాజుగా ఉండడానికి రాలేదు, నేను రానన్నది. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టు, కనీసం నువ్వు అన్న మాకు రాజు అవుతావంటే, నా తీయటి ఫలాలు వదిలేసి మాకేం పని, నా పని ఏంటి, అది చేసుకుంటూ వెళ్ళిపోతా, నేను ఉండను అన్నది. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు. ద్రాక్ష చెట్టు అంటుంది, నేను మధురమైన ద్రాక్ష రసం ఇస్తే మనుషులు సంతోషపడి ఆనందపడి ఉల్లాసపడుతుంటారు, ఈ రాజులు నాకెందుకు, నేను ఉండను అన్నది. అప్పుడు ఒక ముల చెట్టు వచ్చి, హలో ఐఎమ్ హియర్, అందరు అడిగే వెళ్ళిపోతారు, నన్ను అడగరే, నేను ఉంటా మీకు అన్నదంట. ఉంటే నువ్వేం చేస్తావు, ఎవడని వినపోతే ముళ్ళుతో చీరేస్తా అన్నదంట. అరే ఎట్టంటాడే రాజుగా, కావాలని తెచ్చిపెట్టుకున్నారు. ఎవరు? గుచ్చుకునేవాడు, చీరేసేవాడు. యోతాం అంటారు, మీరు మంచిదాన్నే, సత్యాన్నే, యథార్థతనే చేసినడలా మీ షెకెము ప్రజలను
అబీమెలెకును క్షేమంగా ఉండునుగాక. ఒకవేళ చెయ్యకపోతే, మన కింద వచ్చిన చదువుకుంటూ వెళ్తుంటే షెకెము ప్రజల్ని అబీమెలెకుని దేవుడు నాశనం చేసేసాడు. సత్యం మీరు చేస్తే, యథార్థంగా మీరు ప్రవర్తించి ఉంటే, మీరు చేసింది నిజమైంది, సత్యమైంది అయితే, యథార్థమైంది అయితే, దేవునికి అంగీకారం అయితే మీకు క్షేమం ఉండునుగాక అన్నాడు. వాళ్ళు చేసింది సత్యమేనా? ఒకే రాత్రి మీద 70 మందిని చంపేశారు రాజ్యాధికారం కోసం. అది తప్పు అని తెలిసి గిద్యోను మన పక్షాన ఉన్నవాడు, న్యాయం తీర్చినవాడు, మనం నడిపించినవాడు, మనకి విజయాన్ని ఇచ్చినవాడు అని తెలిసి కూడా ఒక వ్యక్తి కోసం, ఒక ఉపపత్నికి లేకపోతే ఒక దాసికి పుట్టిన వాడి కోసం సొంత కుమారులను చంపినారు. ఈ వ్యక్తి ఏదైతే పలికి వెళ్ళిపోయాడో తర్వాత సర్వము నాశనం అయిపోయింది. సత్యాన్ని పలకమంటున్నాడు పౌలు. సత్యాన్ని పలకపోతే, సత్యాన్ని చెప్పకపోతే, ఇప్పుడు క్షేమమున్నా, ఇప్పుడు నెమ్మది ఉన్నా, ఇప్పుడు సంతోషం ఉన్నా, ఇప్పుడు సుఖంగా ఉన్నా, ఇప్పుడు ఎస్కేప్ అయిపోయినా దేవుని దగ్గర నుంచి మనం ఏం చేయలేం, తప్పించుకోలేం. కాబట్టి ప్రేమ కలిగి ఉండండి, సత్యాన్ని చెప్పండి. 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయము 28వ వాక్యం చదవండి. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదును అని నీవు నీ దాసును, అంటే నాకు, అంటే ఎవరికి? దావీదుకి, నీ దాసునైన నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడువు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుడువు కనుక నీ మాట సత్యం. యేసుప్రభు వారిని నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, చంపడానికి అధికారం ఉంది అంటే యేసయ్య అన్నాడు, పైనుంచి ఇవ్వబడకపోతే నువ్వేం చేయలేవు అన్నాడు. ఆ మాట అన్నంతకన్నా రోషంగా విడిపించగలగాల, ట్రై చేశాడు, అవలా. పోనీ యూదుల్ని సంతోషపెడదాం, చంపేద్దాం అనుకున్నాడు, అవలా. ఎందుకు అలా కూడా? వర్తమానం పంపింది, నీతి మందుని జోలికి వెళ్ళొద్దని. అటు చంపలేని స్థితిలో, ఇటు విడిచిపెట్టలేని స్థితిలో ఉండి ఈయన కొట్టిన భారీ డైలాగ్ ఏంటంటే నేను విడిపించగలను, చంపేయగలను అన్నాడు. అది నీ చేత కదని ఆల్రెడీ యేసుప్రభు చెప్పాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ కాన్వర్జేషన్లో నువ్వు రాజువా అంటే అవును అన్నాడు. నేను సత్యము స్థాపించ. సత్యం అంటే ఏంటి అన్నాడు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు. నేనే సత్యం. అంటే యేసు ప్రభువారే, ఆయనే సత్యం. బైబిల్ అంటుంది నీ వాక్య సారాంశము సత్యము. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. లేఖనం అంటుంది వాక్య సారాంశమే సత్యం. దేవుని వాక్యం అంటుంది సత్యం చెప్పండి, సత్యం చెప్పండి. దావీదు అంటున్నాడు, మేలు చేస్తారని నువ్వు చెప్పావు, ఖచ్చితంగా చేస్తావు. ఎందుకంటే నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం, తప్పదు. కింద అడుగుతున్నా, నువ్వు చేసే నాకు మేలు ఏంటంటే నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి, అదే నాకు నువ్వు చేసే మేలు అన్నాడు. అందుకే సొలొమోను దేవునికి దూరం అయిపోయినా, యెరొబోము రెహబాము కాలంలో రాజ్యము చీలిపోయినా, దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం రాజ్యము సింహాసనం కాపాడడం కోసం దేవుడు 2 గోత్రాలను కాపాడుకుంటూ వచ్చాడు. దావీదు అంటున్నాడు, నువ్వు దేవుడివి, నీ మాట సత్యం, అది మారదు. పౌలు అంటున్నాడు, ప్రేమ కలిగి జీవిస్తూ సత్యాన్ని చెప్పండి. ఏం చెప్పాలి? సత్యాన్ని చెప్పండి. దావీదు కీర్తనకాడు ఒక మాట అంటే 43వ కీర్తన 3వ చరణం చదవండి. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేర జయము, అవి నాకు త్రోవ చూపును. ఎబుసీల కొండ మీదకి వెళ్తున్నాడు ఈయన యుద్ధం కోసం, జయించడం కోసం, స్వాధీనపరచుకోవడం కోసం. ఇప్పుడు ఏం కావాలి? నీ వెలుగు కావాలి, నీ సత్యం. సత్యం అంటే అబద్ధంతో ముడిపడింది, అబద్ధాన్ని అంగీకరించింది సత్యం. అది కావాలి నాకు అన్నాడు. మనం సామెతలు చదువుతున్నప్పుడు సత్యమును కొని దాచుకొనుడి అంటాడు. సత్యాన్ని కొని దాచుకొని అమ్మవేయద్దు. దేవుడు మనిషిని యథార్థవంతుడిగా చేశాడు, కానీ మానవుడు వివిధ తంత్రాలు కల్పించుకొని చెడగొట్టేసుకున్నాడు. దేవుడు మనిషిని మరణం లేనివాడిగా చేశాడు, కానీ మరణాన్ని కొందే చేసుకున్నాడు. దేవుడు మనిషిని మహిమ స్వరూపంతో ఆయన పోలికలో చేశాడు, కానీ ఆ రూపాన్ని పోగొట్టుకున్నాడు.
దేవుడు నిత్యము తనతో ఉండుటకు రోజు సన్నిహితం చేయటకు మనిషిని చేస్తాడు, కానీ ఆ బంధాన్ని తెంచేసుకున్నాడు. మనిషి ఏది సత్యమైందో దానికి విరోధం అయిపోయాడు. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఏం కోరుకుంటున్నాడో దానికి వ్యత్యాసంగా బ్రతికేస్తున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో దానికి మన ఆలోచనలు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయి. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం స్పందించకపోతే, ఆయన మాట్లాడాలని మనం అనుకున్నప్పుడు ఆయన స్పందించడు. సౌలు జీవితంలో జరిగింది ఇదే కదా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సౌలు వినలా, దేవుడు మాట్లాడాలి అని సౌలు వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడలే. మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన మాట్లాడటం కదా, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనము వినాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టికి నిర్మాణికుడు, ఆయన ప్రధాన శిల్పి. ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి, కానీ ఇప్పుడు చెప్పు నేనంట అంటే అప్పుడు చెప్పడు. మేక్ షూర్ దట్ వెన్ హీ స్పీక్స్ యూ హ్యావ్ టు లిజన్. వెన్ గాడ్ స్పీక్స్ యూ హ్యావ్ టు లిజన్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్స్. దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు వినాలంతే, ఇంకో ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ నువ్వు పెట్టుకున్నావు అంటే నీకు కావాల్సినప్పుడు ఆయన మాటలు నీకు దొరకవు. కాబట్టి దేవుని వాక్యం చూసి సత్యాన్ని విను, సత్యాన్ని మాట్లాడు, ప్రేమ కలిగి బ్రతుకు. మత్తయి సువార్త 2:16 ఒక మాట ఉండదు చూడండి. మత్తయి సువార్త 22:16 యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తారు అక్కడ. బోధకుడా, అబ్బాబ్బాబ్బా, బోధకుడా నువ్వు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియో మోమాటము లేని వాడవనియో ఎరుగుదుము. ఎవరంటైనా నీవు సత్యవంతుడువు, సత్యంగా మాట్లాడతావు. నువ్వు సత్యవంతుడువు, సత్యమే మాట్లాడతావు. నీకు మొహమాటం లేదు, ఎవరిని లక్ష్య పెట్టవు. ఎవరైనా యేసుప్రభువు వారి గురించి చెబుతున్నాడు, ఆయన సత్యవంతుడు, సత్యమే మాట్లాడతాడు అంటున్నారు వీళ్ళు. నువ్వు సత్యవంతుడివి, సత్యమే మాట్లాడతావు, ఎవరిని లక్ష్య పెట్టు, మొహమాటం లేదు నీకు. ఇప్పుడు సత్యం మాట్లాడాలంటే ఏముండాలి? మనం సత్యంగా ఉండాలి, సత్యమే మాట్లాడాలి, మొహమాటం పడకూడదు, ఎవరిని లక్ష్యం చేయకూడదు. ఏ విషయంలో? సత్యం విషయంలో. ఏ విషయంలో? సత్యం విషయంలో మొహమాట పడకూడదు. ఆయన సత్యవంతుడు, సత్యమే మాట్లాడాడు. యోహాను సువార్త 5:33 చదవండి. హల్లెలూయా. మీరు యోహాను ఎదుగు కొందరిని పంపారు, అతడు సత్యము గురించి సాక్ష్యము ఇచ్చారు. 31 చదవండి. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల అసాధ్యము సత్యము కాదు. నన్ను గురించి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గురించి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలను మీతో చెప్పుతున్నాను. యోహాను చెప్పాడు కదా, నేను సత్యవంతుని కాదు. యోహాను చెబితే అలా సత్యం లేదు. నా గురించి సాక్ష్యం ఇచ్చాను ఒక ఆయన ఉన్నాడు. నేను మనుషుల సాక్ష్యాన్ని అంగీకరించాలనుకోవట్లా, కానీ ప్రత్యేకంగా నా కొరకు సాక్ష్యం ఇచ్చే తండ్రి ఉన్నాడు. మీకు యోహాను బాగా తెలుసు. యోహాను అంటే భయపడతారు, యోహాను నమ్ముతారు, యోహాను ఇష్టపడతారు. యోహాను కూడా ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు? నా గురించే. అయితే మనుషుల సాక్ష్యం కావాలని నేను కోరుకోవట్లా, నా గురించి సాక్ష్యం ఇచ్చాను ఒక ఆయన ఉన్నాడు. యేసు ప్రభువు సత్యవంతుడు అని భూమి మీద ఉన్నప్పుడు యోహాను ఇచ్చిన సాక్ష్యం. యోహాను జీవితం మనం చదువుతూ ఉంటే నాకు చాలా ఇష్టం. బాప్తిస్మం ఇచ్చే యోహాను లైఫ్. ఆయన కొన్ని పదాలు వాడతాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తి గొప్పవాడైతే నా సంతోషం పరిపూర్ణమైంది అని చెప్పగలడా? యేసుప్రభువు వారి కంటే యోహాను 6 నెలల ముందు వచ్చాడు, 6 నెలలు పెద్దోడు. యేసుప్రభువు వారి కంటే 6 నెలలు జనాలందరూ పరిచయం. అరణ్యంలో ఉన్న యోహానుని ఊరిలో ఉన్న వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి బాప్తిసాలు తీసుకుంటున్నారు. ఆయన క్రేజ్ మామూలు క్రేజ్ ఏం కాదు. అధికారులు వచ్చి, సైనికులు వచ్చి, సైన్యాధిపతులు వచ్చి, సామాన్య మనుషులు వచ్చి, సుంకాన్ని వసూలు చేసే వాళ్ళు వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా ఉండమంటావు, ఏం చేయమంటావు అని అడిగి వెళ్తున్నారు. ఆయన ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు. ఆయన అంటున్నాడు,
ఇప్పుడు వస్తున్నాడు మనిషి, ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు. ఆయన చెప్పులు మోయడం నేను అరుగుని కాదన్నాడు. లోక పాపములు మోసుకొని పోలే దేవుని గొరుపులు ఆయనే అన్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చింపబడటం వలన నా సంతోషం పరిపూర్ణం అన్నాడు. ఎవరు? యోహాను. అందుకే యేసుప్రభు యోహాన్ని అక్కడ కోట్ చేస్తుంటున్నాడు. యోహాను కూడా సాక్ష్యం ఇచ్చాడు. అయితే మనుషుల సాక్ష్యం నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, మనుషుల సాక్ష్యం నాకు ఇవ్వాలని కోరుకోవట్లా, నా గురించి సాక్ష్యం ఇచ్చే తండ్రి ఉన్నాడు. ఆయన సాక్ష్యం సత్యం. యేసుప్రభు సత్యవంతుడని తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. యేసుప్రభు సత్యవంతుడని ఆనాడు ఇశ్రాయేలీలందరూ సర్వ సమాజం ఎవరిని వెంబడించింది ఆ యోహానే సాక్ష్యం ఇచ్చాడు. యేసుప్రభు సత్యవంతుడని సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి యేసును ఎరగని వాళ్ళు, యేసుని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు, యేసుని వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు వచ్చి నువ్వు సత్యవంతుడు, సత్యమే మాట్లాడతామని మాట్లాడారు. నీకు ముఖమాటం లేదని మాట్లాడారు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పండి. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 46 వాక్యం చదవండి. యోహాను 8:46. నా యందు పాపము ఉన్నదని. అబ్బా, ప్రపంచంలో ఈ స్టేట్మెంట్ వేయగలిగిన ఏకైక దేవుడైనే. నాలో పాపం ఉందని మీలో ఎవడో స్థాపించగలరు? ఎవరైనా నిరూపించగలరా నాలో పాపం ఉందని అన్నాడు. ఆ పాపాత్మరాలని స్త్రీని రాళ్ళతో కొడుతున్నప్పుడు మీలో పాపం లేకపోతే రాయేయమన్నాడు. ఇక్కడేమంటున్నాడు? నాలో పాపం ఉంటే స్థాపించండి అన్నాడు. పిలాతు చేతులు గడిగాడు, ఈ నీతిమంతుని రక్తంతో నాకు సంబంధం లేదు, ఇతడు నిర్దోషి, ఏ దోషం ఇంట్లో కనపడేదని చేతులు గడిగారు. ఈరోజు ప్రపంచం యేసుని ఒక నెపం వేయాలని, యేసు మీద ఒక నేరం మోపాలను, యేసు తక్కువగా చేయాలని చూస్తుంది. ఆ రోజుల్లో సామ్రాజ్యపతులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు, రోమ ప్రభుత్వం ఆయన మీద వేసింది. యేసుప్రభు చనిపోయినప్పుడు ఆయన మీద ఒక బోర్డు వేసాడు. ఏమని? ఎవరిని చంపినా వాటి మీద ఒక శిక్ష. ఎందుకు చచ్చిపోయాడు వీడు అంత 6 నిమిషాలు చెప్పుకోకుండా పైన పలానా తప్పు చేశాడు అని అర్థం అని అడిగితే పిలాతు ఏమి ఇప్పించాడు తెలుసా? యూదుల రాజు అని ఇప్పించాడు. వాళ్ళు వచ్చి యూదుల రాజు అని ఇప్పించేవేంటంటే ఆయన ఏమన్నా తెలుసా? నేను వేయగలిగింది ఏదో, నాకు తోచింది ఏదో, నాకు ఏమనిపించిందో అది వేసా, మీరు చూసుకోపోండి అన్నాడు. ఎక్కి ఎవరన్నా మార్చారా? ఎవరైతే నువ్వు యూదులకు రాజువా అన్నాడో ఆయన యూదులకు రాజు అని బోర్డు వేయించాడు. ఎవరైతే యేసును వేలిపెట్టి చూపించాడో ఆయన చేతులు గడిగాడు నీతిమంతుడని. ఈరోజు ప్రపంచం అంటుంది, రకరకాల ఉపన్యాసాలు చేస్తున్నారు. రోమ ప్రభుత్వం, రోమ చరిత్రకారులు అన్ని రాశాయి క్రీస్తు ఎవరో, ఏం చేశాడో, ఎలా బ్రతికాడో, ఎలా చనిపోయాడో. పిలాతు దగ్గరకు వచ్చి చనిపోయాడు ఆయన శవాన్ని నాకు ఇప్పించరా, ఆ భౌతికాయని ఇప్పించరా అని అడిగాడు ఒక ఆయన, అరిమత్తయి యోసేపు. వెంటనే ఏమన్నాడు? అప్పుడే చచ్చిపోయాడు. ఆయన ఎముకలలో ఒక్కటైనా విరవబడలేదు. చరిత్ర తెలిసి మాట్లాడాలి. ఆ మైండ్ గాళ్ళందరూ తయారయ్యారు. ఈరోజు ఎవడు సత్యాన్ని దాచలేడు. గత 2025 సంవత్సరాలుగా దీన్ని అణిచివేయడానికి కోకోలలుగా ప్రయత్నాలు చేశారు. రాజులను గడ్డి పంపించాడు ఆయన. అధికారాలు మారాయి, సైన్యాన్ని కూల్చివేశాడు, రాత్రికి రాత్రి అధికారాలు తిప్పివేశాడు ఆయన. ఎవడు ఆయనకి వ్యతిరేకంగా నిలబడి నిలిచినవాడు లేడు. ఆయన సత్యవంతుడు, ఆయనలో దోషం లేదు, అసత్యం లేదు, ఆయన మొహమాట పడడు, రాజీ పడిన జీవితాన్ని జీవించాడు. ఆయన గుర్తెరిగిన వారు కూడా రాజీ పడిన బ్రతుకారు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యాన్ని చెబుతూ అన్ని విషయాలలో క్రీస్తులాగా బ్రతకండి అన్నాడు. హల్లెలూయా. ఎవరిలాగా బ్రతకాలి? యేసయ్యలాగా బ్రతకాలి. ఎలా బ్రతకాడు యేసయ్య? ఎలా బ్రతకాడు చెప్పండి, ఒక్క మాట చెప్పండి మీరు. సింపుల్గా 3 మాటలతో గుర్తుపెట్టుకుంది. హీ సర్వ్ ద గాడ్, ఈ సర్వ్ ద పీపుల్, ఈ సర్వ్ ద నేషన్స్. దేవునికి పరిచర్య చేశాడు, దేవునికి సేవ చేశాడు, ప్రజలకి సేవ చేశాడు, లోకానికి సేవ చేశాడు. ఆయన జీవితాన్ని చదువుకుంటూ వెళ్తే, ఆ జీవితాన్ని మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి క్షణము దేవుని ఆరాధిస్తుండేవాడు. ప్రతి క్షణం, ప్రతి రాత్రి ఒలివి కొండకి వెళ్ళి ప్రార్థించేవాడు. ప్రతి క్షణం వ్యాధులతో రోగాలతో ఉన్న వాళ్ళని బాగు చేసేవాడు. ప్రతి క్షణం దేశాలు ప్రాంతాలు తిరిగి రోగులు స్వస్థపరిచేవాడు, వ్యాధులను వెళ్ళగొట్టేవాడు, దెయ్యాలు వెళ్ళగొట్టేవాడు, చనిపోయిన వారిని లేపేవాడు, స్వార్థం చేసేవాడు. ఈ సర్వ్ ద గాడ్, ఈ సర్వ్ ద పీపుల్, ఈ సర్వ్ ద నేషన్. ఆయన దేవునికి సేవ చేశాడు, ప్రజలకు సేవ చేశాడు, లోకానికి సేవ చేశాడు. అంతకు మించి ఏం కావాలి? ఆయన సత్యవంతుడు, సత్యాన్ని మాట్లాడేవాడు, ఒక మాట లేనివాడు. కనుక పౌలు అంటున్నాడు, అన్ని విషయాలలో, ప్రతి విషయంలో మీకు ఎవరు కొలపరిమాణం అంటే యేసయ్య. పౌలు స్టేట్మెంట్లు భలే ఉంటాయి. ఫస్ట్లో ఆయన ప్రారంభంలో
నేను అపోస్తులను కదా, నేను తక్కువ వాడినా అని మాట్లాడతాను. కొంచెం ఎదిగిన తర్వాత నేను పాపని, ఇంకొంతకాలం పాపంలో ప్రధాన పాపని, నేను అపోస్తులు అనిపించుకోవడానికి కూడా యోగ్యుణ్ణి కానంటాడు. ఒక సందర్భంలో కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని అన్నాడు. ఇప్పుడు ఎపిసోడ్ రాస్తే ఏమంటున్నాడు తెలుసా? అన్ని విషయంలో యేసయ్యలాగా బ్రతకండి. ఆయన ఆలోచన ధోరణి చూడండి. ఆయన ఫోకస్ అంతా యేసయ్య మీదకి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ప్రపంచ క్రైస్తవంలో అంతటి ప్రభావవంతమైన వ్యక్తి పౌలు గారు. అంతటి ప్రభావవంతమైన వ్యక్తి పౌలు గారు. ఆయన చెబుతున్నాడు, ప్రేమ కలిగి బ్రతకండి ఎఫెసీ సంఘస్థులారా. మీరు గమనించారు లేదో, ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు ఎఫెసీ సంఘాన్ని గురించి అన్ని బాగా మాట్లాడుతూ అక్కడలే ఉంటాడు తెలుసా? మొదట నీకుండిన ప్రేమ లేదా. మన సంఘంలో ఉంది మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న ఐక్యత. ఎక్కడికి పోయింది? ప్రేమ ఉంటే కదా భారం ఉండేది. ప్రేమ ఉండాలంటే ఆజ్ఞలు నిలిచి ఉండాలని చెప్పాడు. కాబట్టి మన దైనందిన జీవితాల్లో ప్రేమ కలిగి సత్యాన్ని చెబుతూ అన్ని విషయాల్లో యేసయ్యలాగా ఉండాలి. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో యేసయ్య. మరలా చెబుతున్నాను, ప్రతి విషయంలో మన ఫోకస్ ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద. యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఒక బ్యాచ్ వచ్చాయా, నీ నామం పెట్ట మేము అద్భుతాలు చేసాం తెలుసా, స్వస్థతలు చేసాం తెలుసా, మహత్కార్యాలు చేసాం తెలుసా అని మాట్లాడుతుంటే, మీరు ఎవరో నాకు తెలియదు అన్న. ఎందుకు తెలుసా? ఒక్క బ్యాచ్ కూడా నీ నామం పెట్ట సువార్త చేసామని చెప్పాలి. అక్కడ చెప్పారా? చదివితే ఒక్క బ్యాచ్ అని చెప్పారా? స్వస్థపరిచాం, రోగులు బతికించాం, అద్భుతాలు చేసాం, ఆశ్చర్యాలు చేసాం, ప్రవచించాం, కానీ సువార్త చేసామయ్యా, రక్షించామని చెప్పేవాడు లేడు. కాబట్టి ప్రతి విషయంలో ఫోకస్ దేవుని మీద ఉండాలి. యోహాను చెరపట్టబడినని యేసు ఎరిగి దేవుని రాజ్య సువార్త ప్రకటించుచుండెను. ఆయన ఫోకస్ ఎప్పుడు సువార్త చేయడమే, ఫోకస్ ఎప్పుడు అనేకులు రక్షించడమే, అగ్నిలో నుండి లాగినట్టుగా అనేకులు లాగడం ఆయన ఫోకస్ ఎప్పుడు కూడా. కాబట్టి ప్రతి క్షణం మనం ఎలా బ్రతకాలంటే, మనం ఎలా ఉండాలంటే యేసయ్యలాగా ఉండాలి. ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగా సత్యం మాట్లాడాలి. అన్ని విషయాలలో యేసుని పోలి మనము నడుచుదుముగాక.